ఐ లాస్ట్ మై సిస్టర్ ఇన్ 2023. సో దట్ టైమ్ సోనియా నాకు మోరల్గా చాలా సపోర్ట్ ఉంది, నాకు మా ఫ్యామిలీకి. చెల్లేది అలా అయిపోయిన తర్వాత దెన్ అప్పుడు మేము మాట్లాడుకోవడం స్టార్ట్ చేసామండి. అంటే టఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు ఉన్నప్పుడు ఐఎమ్ లైక్ నేను ఆ ఫేజ్ నుండి బయటికి రావడానికి చాలా హెల్ప్ అయింది నాకు. అప్పుడు పెళ్ళి అనేది అప్పుడు వచ్చింది అన్నట్టు. ఓకే. యా. అండ్ మా పేరెంట్స్తో చెప్పడము, వాళ్ళ పేరెంట్స్తో చెప్పడము, అండ్ అన్ని మాట్లాడినాక కూడా సోనియా అప్పటికి కూడా ఇంకా ఇట్స్ నాట్ అబౌట్ ఎస్ ఆర్ నో, బట్ ఇప్పుడు మనం మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే ఆమెకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు నాకు. షీ టోల్డ్ మీ లైక్ లేదు, నాకంత కిడ్స్ కావాలి ఫ్యూచర్లో ఉండాలి అని అనుకుంటే ఐఎమ్ రెడీ టు అడాప్ట్ ద కిడ్స్. ఓకే. అండ్ అది కాకుండా బిజినెస్ వైజ్ మనం వీఆర్ గుడ్ ఫ్రెండ్స్, అంత బాగుంది. ఇంకా పెళ్ళి అనేది అవసరం లేదు. అండ్ ఇంకా వేరే విషయాలు ఏమంటే షీఈస్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ లేడీ. అంటే వేరేది ఏది పట్టించుకోదు, అంటే షీ డోంట్ కేర్ ఎనీథింగ్. సో అట్లా ఉన్నప్పుడు ఇంకా వేరే ఇవన్నీ ఎందుకు, వీఆర్ గుడ్ ఫ్రెండ్స్, బిజినెస్లో ఉన్నాం, ఇంకా బిజినెస్లో గ్రో కావాలి, ఇంకా మనం ఏం చేయాలి సొసైటీకి అట్లా ఆలోచించాలి అనేది ఉండేది అన్నట్టు. అంతే తప్ప పెళ్ళి అనేది లేదు. బట్ చెల్లెకి ఇట్లా అయిన తర్వాత దెన్ వెన్ వీ బోత్ టుగెదర్ అనుకున్నామంట ఇట్లా ఉంటే బాగుంటుంది అన్నప్పుడు కూడా వీ టుక్ సమ్ టైమ్. పేరెంట్స్ గురించి ఆలోచించడం, మా ఫ్యూచర్ గురించి ఆలోచించడం అంతా చేసి దెన్ పెళ్ళి చేసుకుందాం ఒక డేట్ అనుకున్నాం. అంటే వీఆర్ హ్యాపీ టుడే, రియలీ హ్యాపీ. సో అంటే రిలేషన్షిప్ లేకపోతే లవ్ ఇట్లాంటివి ఏం లేవు, కూర్చొని ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు, దాంతోనే డిసైడ్ అయ్యారు అంతే. ఓకే. వీఆర్ నెవర్ లైక్ అంటే ఏదో ఇప్పుడు ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాలి, సినిమాకి వెళ్ళాలి, గిఫ్ట్ కొనియాలి, అట్లంతా ఏం లేదు. కానీ యష్ సర్ప్రైజెస్ మీ విత్ స్మాల్ థింగ్స్ అండ్ స్వీట్ థింగ్స్. ఎప్పుడు నేనైతే అది కూడా లేదు అన్ఫార్చునేట్లీ ఫర్ హిమ్. బట్ యా, నేను చాలాసార్లు విన్నాను యష్ గారు మీరు చెప్తున్నప్పుడు, మీ సిస్టర్ లాస్ అయినప్పుడు అంటే మీరెంత తనతో అటాచ్మెంట్ ఉంది, ఎంత ఆ లాస్ అని ఎంత ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది మీ మాటల్లో, మీ కళ్ళల్లో నేను ప్రతిసారి చూశాను. ఆ టైంలో సోనియా గారు మోరల్ సపోర్ట్ అయ్యి మిమ్మల్ని ఈ రోజు ఇక్కడ వరకు పెళ్లి దాకా తీసుకొచ్చింది. డెఫినెట్లీ. ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు ఆ చెల్లి ఆవిడ ఆ టైంలో? అంటే నేను చెల్లెకి అట్లా అయిపోయిన తర్వాత అసలు అంటే డిప్రెషన్ అనొద్దు, డిప్రెషన్ ఐ యాక్సెప్ట్ దట్ తను లేదనే విషయం నాకు తెలుసు. అట్లా అని చెప్పేసి కానీ అదొక ఎవ్రీ నవ్ అండ్ దెన్ అది అట్లా గుర్తొస్తున్నప్పుడు ఆఫ్ అయిపోతున్నాడు. ఇట్ యూస్ టు టేక్ సమ్ టైమ్ అన్నట్టు. అంటే తను నన్ను అంటే పక్క నుండి డైవర్ట్ చేయడం అన్నట్టు. అంటే ఈ పని ఉంది చేయాలి, ఇప్పుడు నువ్వు చేయకపోతే ఇప్పుడు మనకు 100 ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి మనం నీ ఎయిమ్ ఏంటి, ఇదంతా చేయాలి, నువ్వు ఒక్కడి ఖాళీగా ఉంటే అందరికి వీఆర్ డీలింగ్ విత్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యామిలీస్, అందరికి ఫుడ్ ఉండాలి, నీకు మనం అనుకున్నది ఏంటి, మనం ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, ఇది చేయాలి, నువ్వు ఒక 10 ప్రాజెక్ట్స్ అనుకున్నావు, ఇప్పుడు నువ్వు ఒకవేళ ఇట్లా సైలెన్స్ ఉంటే శ్వేతమ్మకు కూడా ఇష్టం ఉండదు కదా, అట్లా నువ్వే ఇట్లా ఉంటే ఇంకా పేరెంట్స్ ఎట్లా ఉంటారు, ఇలా ఎప్పటికప్పుడు అది గుర్తు చేస్తూ ఉండేది. అండ్ నేను ఒక్కడిని ఆఫీస్లో ఊరికే కూర్చున్నా కానీ పక్కన తన క్యాబిన్ ఉంటుంది, దిస్ ఇస్ మై ఆఫీస్ క్యాబిన్. సో నన్ను ఒక్కడి ఉంటే కూడా షీ యూస్ టు చెక్ నవ్ అండ్ దెన్, ఎప్పుడు కూడా అంటే టైంకి తింటున్నానా లేదా, అండ్ ప్రాజెక్ట్స్ నేను కాన్ఫిడెంట్గానే మా మీటింగ్స్ అవన్నీ కూడా కాన్ఫిడెంట్గా అటెండ్ అవుతుండే. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా కానీ నేను సేమ్ పర్సన్, అంటే బిజినెస్ వైజ్ సేమ్ ఉండేది, కానీ షీ యూస్ టు ఎంకరేజ్ మీ సేయింగ్ దట్ నువ్వు ఇంకా కాన్ఫిడెంట్గా లేవు, ఇంకా ఉండాలి అట్లా అని చెప్పేది. ఈవెన్ షీ నో దట్ ఐఎమ్ డూయింగ్ ద సేమ్ జాబ్, కానీ ఇంకొంచెం ఎంకరేజ్ చేయడము, అట్లా చెక్ చేయడం, అది దట్ రియలీ హెల్ప్ మీ. నా విషయమే కాదు, అంటే మమ్మీ డాడీ విషయంలో కూడా, ఎస్పెషల్లీ మా నాన్న విషయంలో, నాన్న కూడా చాలా లో అయిపోయారు. నా చెల్లెమ్మ చనిపోయిన తర్వాత వెరీ సూన్ నాన్నమ్మ కూడా చనిపోయారు. సో డాడీకి చాలా సపోర్ట్ ఉండేది సోనియా. అంటే తనకు అవసరం కూడా లేదు కదా అసలు, మమ్మీ డాడీ వాళ్ళు తనకు అవసరం కూడా లేదు. ఎంత చెక్ చేసేది అంటే ఇంకా అసలు నేను కూడా ఎప్పుడంతా చెక్ చేయలేదు మా నాన్న. సో అది చూసుకోవడం వల్ల ఏంటంటే నా స్వార్థం అనుకోవచ్చు. నేనే ఇనిషియేట్ చేయడం, అంటే ఐ వాంట్ యూ బీ ఇన్ మై లైఫ్ అని అడిగింది నేనే. ఓకే, అదేలే, అంటే ఆ టైంలో సపోర్ట్ చేసినప్పుడు లైఫ్ లాంగ్ ఉంటే ఇంకా బాగుంటుంది అనే ఒక ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే అంటే శివయ్య అని ఎందుకు పిలుచుకుంటారు? మై ఫేవరెట్ గాడ్ ఇస్ శివుడు. సో అట్లానే కాదు, ఫేవరెట్ ఉన్నంత మాత్రాన ఎవరినైనా పిలిచేయలేము.
యష్ ఈజ్ ఆల్సో లైక్ దట్, బోలాగా సాఫ్ట్ గా మంచిగా మాట్లాడతాడు, ఎవరు ఏం అడిగినా ఇట్లా చేసేస్తా అన్నట్టు. okay. అట్లా సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ నాకు అట్లా అనాలనిపించేసింది ఇంకా. యష్ కంటే కూడా నీకు శివు అని చెప్పేసి మంచిగా సూట్ అవుతుంది అని అట్లా అనేసిన నేను. ఓకే, అది ఫ్లోలో వచ్చేసింది అలాగా. ఆయన క్వాలిటీస్ కి తగ్గట్టు ఆయన చూస్తూ ఉంటే నో వన్ కెన్ బి హార్ష్ టు హిమ్ అండ్ హీ విల్ నాట్ బి హార్ష్ టు ఎనీబడి. అది కనిపిస్తుంది ఎనీ టైమ్ అది భూమి ఏదైనా అవుతున్నా అన్నా సరే అంతే కామ్ గా, అంతే కూల్ గా, ప్రశాంతంగా ఉంటాడు. ఓకే, కానీ మీరు పూర్తి ఆపోజిట్ అనుకుంటే కదా దానికి. అక్కడెక్కడో భూమి బద్దలవుతుందంటే కూడా ఇక్కడ నుంచి ఆయన కాళ్ళ కింద భూమి పగిలిపోతున్నా కూడా ఆయన మాత్రం అట్లే ఉంటారు. అంతే ఉంటాడు ఆయన. కాంపెన్సేట్ చేస్తుంది. అదే కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది ఇద్దరిది కూడా. యష్ గారు, ఆవిడ మిమ్మల్ని శివయ్య అని పిలుస్తారు, మీరు ఆవిడని ఏమని పిలుస్తారు? సోనియా అంటే మెయిన్ గా, బట్ అమ్మ అని పిలుస్తా. ఓకే, యా అంతే. ఎక్కువ అమ్మ అమ్మ అని చెప్పేసి అంటాడు దూరంగా ఉన్నప్పుడు. మీకు ఆయన ఏమని పిలిస్తే ఇష్టం? అంటే అమ్మానా, సోనియానా, ఇంకేమైనా పిలిస్తే బాగుండు అనుకుంటారా ఎట్లా? అట్లేం లేదు, అమ్మాని మంచిగా పిలుస్తాడు ప్రేమగా. ఇప్పుడున్నా కోపం వచ్చినప్పుడు మాత్రం సోనియా అని చెప్పేసి తెలుస్తుంది. అంటే సోనియా అంటే ఒక కోపం వచ్చింది. సేమ్ థింగ్, నన్ను యష్ అని అనుకో ఏదో కోపం ఉన్నట్టు అర్థం. సింపుల్ కోడ్ లా అర్థమైపోతుంది అయితే ఇద్దరికి, ఒకళ్ళకి.